హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనకి బి కేటగిరీ, అలాగే సి కేటగిరీ సీట్స్కి, అలాగే నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్స్కి, ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి సంబంధించి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో నేను ఈరోజు ఈ వీడియోలో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనే దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 16th సెప్టెంబర్ 6 PM నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి పెట్టుకోవడానికి 19th సెప్టెంబర్ అప్ టు 9 PM. సో ఓకేనా, వీళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం 19th సెప్టెంబర్ అప్ టు 9 PM వరకు మీరు రౌండ్ 1కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇది. అండ్ అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి, అలాగే మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి, ఫైనల్ మెరిట్ లిస్ట్కి సో కొద్దిమంది క్యాండిడేట్స్ యాడ్ అయ్యారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో చూస్తే 4199 మెంబర్స్ ఉన్నారు. అంటే దాదాపు 4199 మెంబర్స్ ఈ బిఎన్సి కేటగిరీకి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్స్కి అప్లై చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ రూల్స్కి సంబంధించి చాలామంది అడుగుతారు కాబట్టి ఫస్ట్ రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా లాగా మేనేజ్మెంట్ కోటా ఉండదు. సో మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ, సి కేటగిరీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్కి. ఈ మేనేజ్మెంట్ కోటాకి ఏంటంటే మీరు ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో రౌండ్ 1 మీరు పెట్టుకోకపోతే రౌండ్ 2కి మీరు పెట్టుకోవచ్చు, రౌండ్ 2కి పెట్టుకోకపోతే రౌండ్ 3కి పెట్టుకోవచ్చు. ఓకేనా, మీరు రౌండ్ 1కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రౌండ్ 2లో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే రౌండ్ 2కి మళ్ళీ సపరేట్గా పెట్టుకోవాలి. అలాగే రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే రౌండ్ 3లో మళ్ళీ మీరు సో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. సో ఈ మేనేజ్మెంట్ కోటాలో ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు, సీట్ వచ్చింది, మళ్ళీ రౌండ్ 2లో మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ రౌండ్ 2లో కొత్తగా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. అలాగే రౌండ్ 3కి కూడా. సో ఇలా ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ రౌండ్ 1లో అన్ని కాలేజీలు పెట్టాలా అంటే అవసరం లేదు. మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాలో అయితే అన్ని కాలేజీలు పెట్టాలని మ్యాండేటరీ ఉంటుంది. కానీ ఇది మేనేజ్మెంట్ కోటా కదా. సో ఈ మేనేజ్మెంట్ కోటాలో మీకు ఇష్టం వచ్చినన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. అంటే మీరు ఒక్క కాలేజ్ పెట్టుకుంటే ఒక్క కాలేజ్ పెట్టుకోవచ్చు, 10 కాలేజీలు పెట్టుకుంటే 10 కాలేజీలు పెట్టుకోవచ్చు, 15 కాలేజీలు పెట్టుకోవాలనుకుంటే 15 కాలేజీలు పెట్టుకోవచ్చు. ఎన్ని కాలేజీలైనా పెట్టుకోవచ్చు. మీరు రౌండ్ 1లో పెట్టుకున్న ఆప్షన్స్ని రౌండ్ 2లో మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. రౌండ్ 3లో మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను కదా, రౌండ్ 1లో మీరు పెట్టుకున్న తర్వాత రౌండ్ 2కి మళ్ళీ మీరు పెట్టాలి. ఒకవేళ రౌండ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే మీరు రౌండ్ 2కి పార్టిసిపేట్ చేయనట్టు. ఒకవేళ మీరు రౌండ్ 2లో ఇంకా బెటర్ కాలేజ్ కోసం చూస్తున్నారు, అలాగే ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో సీట్ రావాలని ఎదురు చూస్తున్నారు, రౌండ్ 2కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు, అన్ని కాలేజీలైనా పెట్టచ్చు, ఒక్క కాలేజ్ అయినా పెట్టచ్చు, 10 కాలేజీలైనా పెట్టచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు సీట్ వచ్చిన తర్వాత సో ఈ ఫీ అనేది ఫస్ట్ మీరు వెబ్సైట్లో పే చేయాలి. ఇది యూనివర్సిటీ ఫీ. సో ఎవరికైతే సీట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో సీట్ వస్తే 25,100 రూపీస్ పే చేయాలి. సో బి కేటగిరీ సీట్ వస్తే 25,100 రూపీస్ పే చేయాలి. సో ఈ ఫీ అనేది మీరు యూనివర్సిటీ ఫీ. సీట్ వచ్చిన వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయితే మీరు పే చేసిన తర్వాత మీ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ యూనివర్సిటీ ఫీ అనేది నాన్ రిఫండబుల్ ఫీ. అది ఇప్పుడు అవసరం లేదు. సీట్ వచ్చిన తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ సో కాలేజ్లో ఫీ ఎంత అంటే మీ అందరికీ తెలుసు కదా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి 12 lakhs per annum, అదే ఎన్ఆర్ఐకి అయితే గవర్నమెంట్ కాలేజ్లో 20 lakhs per annum. అలాగే మేనేజ్మెంట్ కోటాకి బి కేటగిరీ సీట్కి వచ్చేసి 13,20,000. సో ఇది సి కేటగిరీ ఫీ అన్ని కాలేజ్కి సంబంధించి. సో పద్మావతి మెడికల్ కాలేజ్లో సపరేట్గా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటాకి 25 lakhs ఫీ ఉంటుంది per annum. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి నేను చెప్పాను కదా, సో మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, ఓకేనా, రౌండ్ 1లో సీట్ అనేది వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేసేసారు. నెక్స్ట్ మీరు రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు.
ఓకేనా, రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో మళ్ళీ మీకు ఒకవేళ అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఉంటే ఇంకా బెటర్ కాలేజీకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో రౌండ్ 1లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయారు, రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ అప్గ్రేడేషన్ కోసం కూడా వెళ్ళొచ్చు. అలా కాదు, నెక్స్ట్ రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వలేదు. ఒకవేళ నచ్చని కాలేజీలో సీట్ వచ్చింది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది చూస్తుంటారు కదా, నచ్చలేదు కాబట్టి కాలేజ్ జాయిన్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా కూడా సో కాంపిటెంట్ అది గవర్నమెంట్ కోటాలో సీట్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ, వేరే ఎక్కడన్నా ఏమన్నా సీట్ వస్తుందని ఎదురు చూస్తూ రౌండ్ 1లో వచ్చిన సీటు కూడా మీరు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతామా లేదా అంటే మీరు రౌండ్ 1లో వచ్చిన సీటు జాయిన్ అవ్వకపోయినా రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఇది మేనేజ్మెంట్ కోటాలో మీకు ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ 1లో ఎన్ఆర్ఐ గుంటూరు సీట్ వచ్చింది అనుకోండి, ఎన్ఆర్ఐ చిన్న కాకాని ఉంది కదా, సో దానిలో సీట్ వచ్చింది అనుకోండి. మీరు రౌండ్ 1లో ఎన్ఆర్ఐ చిన్న కాకానిలో సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వకపోతే రౌండ్ 2లో ఇంకా మీరు ఈ సీటు పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్లో అవైలబిలిటీ ఉండదు. సో మీకు ఇక్కడ జాగ్రత్తగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చదవండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ నాట్ జాయిన్డ్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ ద అలాటెడ్ సీట్ ఆఫ్ phase 1 counseling, then that particular seat shall not be available for that candidate to access web options in phase 2 MQ counseling. అంటే రౌండ్ 1లో మీకు ఎన్ఆర్ఐ చిన్న కాకానిలో సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వకపోతే ఇంకా మీకు ఫర్దర్ రౌండ్స్లో ఆ కాలేజ్ పెట్టుకోవడానికి కుదరదు. సో అక్కడ మీనింగ్ అదే. సో కాబట్టి ఒకవేళ ఆ పర్టికులర్ కాలేజ్ మీరు పెట్టుకోవడానికి కుదరదు కానీ రిమైనింగ్ కాలేజెస్ అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇదొక్క చిన్న లాజిక్ ఉంటుంది. సో మీకు రౌండ్ 1లో సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వకపోతే ఆ కాలేజ్ తప్ప మిగతా కాలేజెస్ అన్ని రౌండ్ 2లో పెట్టుకోవచ్చు. సో అలా కాదన్న రౌండ్ 1లో నేను జాయిన్ అయిపోతాను, సో జాయిన్ అయిపోతే సో మీ సీట్ మీకు అలానే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ రౌండ్ 2లో మీరు అప్గ్రేడేషన్ కోసం ఎదురు చూడొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇలా మీ సీటు రౌండ్ 1లో మీరు వచ్చిన జాయిన్ అవ్వకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే రౌండ్ 2కి ఆ పర్టికులర్ కాలేజ్ మీకు అవైలబుల్గా ఉండదు, రిమైనింగ్ కాలేజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, సో ఇది రూల్స్ అనేవి ఇవి. సో వాళ్ళు సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు అనేది కూడా అక్కడ ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. ద క్యాండిడేట్స్ హూ డు నాట్ రిపోర్టెడ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఇన్ ద phase 1 కౌన్సిలింగ్ విల్ బి అలౌడ్ టు పార్టిసిపేట్. మీరు కాలేజ్లో జాయిన్ అవ్వకపోయినా రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు కానీ ఆ పర్టికులర్ సీట్కి నాట్ ఎలిజిబుల్ అవ్వరు. నెక్స్ట్ రౌండ్ 2లో ఆ పర్టికులర్ సీట్కి మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అంటే మనకి సీట్స్ అనేవి ఎలా ఫిల్ చేస్తారంటే సో మనకి B1 B2 అని 2 సీట్స్ ఉన్నాయి. సో B1 అంటే అన్రిజర్వ్డ్ సీట్స్. సో ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి సో ఎవరైతే నాన్ లోకల్, సో మన స్టేట్ కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ లోకల్ స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే B2 సీట్స్, ఈ B2 సీట్స్కి కేవలం లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, అదర్ స్టేట్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఫస్ట్ సీట్ అలాట్మెంట్స్ అనేవి జరిగేటప్పుడు అది సిస్టమే సాఫ్ట్వేరే అలాట్ చేసేస్తుంది. సో జస్ట్ నేను వాళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రాసెస్ చెప్తున్నాను. సో సాఫ్ట్వేర్ సీట్ అలాట్ చేసేటప్పుడు ఫస్ట్ అన్ని B1 సీట్స్ ఫిల్ చేస్తుంది మీరు పెట్టుకున్న ఆర్డర్ ప్రకారం. ఆ తర్వాత B2 సీట్స్ అనేవి ఫిల్ చేస్తుంది. ఓకేనా, అది మీకు అవసరం లేదులేండి, లైక్ అది ఒక ప్రాసెస్ లాంటిది. సో తెలుసుకోకపోయినా ఏం కాదు, కానీ మ్యాండేటరీ డీటెయిల్స్ వచ్చేసి మ్యాండేటరీ రూల్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. అండ్ ఇది సో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి మీరు ఇక్కడ చూడండి. టోటల్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి సంబంధించి 240 సీట్స్ ఉన్నాయి ఇయర్. అలాగే ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లో 101 సీట్స్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో వితౌట్ మైనారిటీ సీట్స్ చూడండి. క్యాట్ B1 వచ్చేసి 149 ఉన్నాయి, క్యాట్ B2 వచ్చేసి 842 ఉన్నాయి. సో అండ్ C కేటగిరీ వచ్చేసి 457 సీట్స్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ మైనారిటీ సీట్స్ వచ్చేసి చూడండి. సో ఇన్ని ఉన్నాయి నిమ్రాలో, ఫాతిమాలో. సో ఇది టోటల్గా నేను చెప్పిన రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఆ రూల్స్ ప్రకారం మీరు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే సేమ్ ఏ కేటగిరీకి ఎలా అయితే ప్రాసెస్ ఉందో B కేటగిరీకి కూడా సేమ్ ఉంటుంది. సో అయితే మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో అన్ని కాలేజీలు పెట్టాలని మ్యాండేటరీ అయితే ఏం కాదు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెంటర్షిప్లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో పర్సనల్గా నేను మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.